కూడా వాళ్ళ ఓటు వాళ్ళు 40 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అంతకు ముందు వచ్చినటువంటి 10 ఓట్లు పోయినాయి. 2014లో వచ్చిన 10 ఓట్లు పోయినాయి. అంతే తప్పించి పోలేదు. ఇంకోటి ఒక్క టర్మ్ 2 టర్ములకి పార్టీ పోయేటట్టయితే 2 టర్ములు 2004 2009లో ఓడిపోయింది తెలుగుదేశం. 2014 ఎట్ట గెలిచింది ప్రాక్టికల్ గా? ఇప్పుడు రాష్ట్ర విభజన కలిసి వచ్చింది. ఒక రకంగా రాష్ట్ర విభజన కలిసి రావాలి. జరిగి ఉండకపోతే గెలవలేకపోతేమో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదేమో. విభజన జరగకపోతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదేమో. ఈయన తొందరపడ్డాడేమో చెప్పలేం కదా. ఇప్పుడు రాష్ట్ర విభజన అంటే అప్పుడు కాంగ్రెస్ మీద అంత కోపం ఏం లేదు కదా. విభజన తర్వాత కాంగ్రెస్ మీద ఒకేసారి యాంటీ అయిపోయిన ఆంధ్రప్రదేశ్ వైసీపీకి వేయాలిగా. ఎందుకు ఇటుకు వచ్చారు జనం? ఇంకోటి 2 కళ సిద్ధాంతం అని చెప్పిన వాళ్ళకి. కాబట్టి బలం అనేది ఉంది దానికి. ఆ బలం అనేటువంటిది అంటే వైసీపీ లాగా 45% పైన బలం అనేది అసలు వాళ్ళు ఊహించలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి 30 ఓట్లు ఉంటే తెలుగుదేశం పార్టీకి 35 ఓట్లు ఉండే. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 35 తెలుగుదేశానికి ఉండే, ఇదే కాంగ్రెస్కి ఉండే. కాంగ్రెస్కి 30 ఉంటే తెలుగుదేశానికి 35 ఉండే. మధ్యలో వచ్చిన తటస్థు లెక్క అయ్యేది. తర్వాతకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఎన్టీ రామారావు మరణం అప్పటి నుంచి డౌన్ అవుతా వచ్చింది. ఆ డౌన్ అవుతా వచ్చిన వాళ్ళు తటస్థులుగా మారారు. ఆ తటస్థులే కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇతర బ్రాహ్మణ వైశ్య వీళ్ళందరూ కూడా తటస్థ ఓటర్లుగా ఉన్నారు. వీళ్ళేం పర్మనెంట్ గా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ గానో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గానో ఉండట్లేదు. వీళ్ళు టైంను బట్టి ఎంపిక చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తోడవుతారు.